రైట్, ఇవాళ అమరావతికి ప్రధాని మోడీ రానున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ సభా వేదిక నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోడీ వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రతనైతే కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం మనం సభా వేదిక ఏదైతే ప్రధాని సహా మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా హాజరయ్యే సభా వేదిక ప్రధాన మార్గంలో మనం ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు పూర్తి స్థాయిలో భద్రతనైతే కట్టుదిట్టం కూడా చేశారు. ఎందుకంటే ఈ ఉగ్రవాదుల దాడి తర్వాత జరుగుతున్న కార్యక్రమాలు కాబట్టి మొత్తం భద్రతని తమ అధీనంలోకి ఎస్పీజీ కూడా తీసుకుంది. ఇక ఏపీ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ప్రధాన రూట్ల మీద అయితే ఫోకస్ పెట్టారు. 5 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభకు హాజరవుతారన్న అంచనా నేపథ్యంలో మొత్తం 6,500 మంది పోలీసులతో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. అనుమతి అంటే వాహనాలకు సంబంధించి పాసులు ఉన్న వాళ్ళని మాత్రమే ఇక్కడ వరకు అనుమతిస్తున్నారు. లేకపోతే ఇక్కడ నుంచి నేరుగా 256 ఎకరాల్లో పార్కింగ్ ని కేటాయించారు. అక్కడికి ఈ వాహనాలన్నింటినీ తరలిస్తా ఉన్నారు. ఈ వాహనాలకు సంబంధించిన రూట్ మ్యాప్ కోసం కూడా ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్లని ఏర్పాటు చేశారు. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఎవరికి వాళ్ళు నేరుగా స్కాన్ చేసుకుని పార్కింగ్ ప్రాంతాలకి తరలి వెళ్ళటానికి అయితే అవకాశం కూడా ఉంటుంది. మొత్తం 35 గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా తోపులాట లేకుండా బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం భద్రతను పర్యవేక్షించడానికి 37 మంది ఐపీఎస్ అధికారులు, వాళ్ళకి ట్రైన్ ఐపీఎస్లను కూడా వాళ్ళకి అటాచ్ చేసి మొత్తం భద్రత మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతోంది. 2 గంటల తర్వాత ప్రధాని మోడీ ఇటు వచ్చే సభకు హాజరవడానికి సంబంధించి స్పష్టమైన షెడ్యూల్ అన్న నేపథ్యంలో ఈ లోపుగా వచ్చే వాళ్ళు ఎవరైతే సభకు హాజరవుతారో వాళ్ళందరినీ నేరుగా గ్యాలరీలకి తీసుకువెళ్ళడానికి వేరువేరు రూట్ల ద్వారా వాళ్ళకి జీపీఎస్ మ్యాపింగ్ ని బస్సులకు ఆల్రెడీ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా గ్యాలరీలకు కూడా చేరుకోవడానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఈ బందోబస్తు అనేది పూర్తి స్థాయిలో పోలీసులు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఇక ప్రధాని పర్యటన నేపథ్యంలో 5 కిలోమీటర్లు ఏదైతే వేదిక ఉందో ఆ వేదిక నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లై జోన్ ను కూడా నిర్ణయం కూడా తీసుకున్నారు. అదేవిధంగా డ్రోన్లను కూడా వినియోగించొద్దని స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. దీంతో పాటు బెలూన్లు కూడా ఎక్కడ ఎగరవేయకూడదు. ఇవన్నీ ఎవరైనా చేస్తే గానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో మొత్తం అన్ని ప్రధాన రూట్లలో కూడా తరలి వచ్చే వాళ్ళకి అటు ట్రాఫిక్ కి సంబంధించి పార్కింగ్ కి సంబంధించి అన్ని మార్గాలు తెలిసేలాగా సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా అత్యవసర వైద్యం అందించడానికి కూడా 30 బృందాలను ఆయా ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో సభావేదిక వెళ్లే ప్రధాన రూట్లు అదేవిధంగా సభావేదిక పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. 21 అంబులెన్స్లను కూడా సిద్ధం చేసిన పరిస్థితులు కూడా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. వీళ్ళందరికీ సంబంధించి అటువైపు కోఆర్డినేషన్ చేసుకోవడానికి కూడా 100 మంది ఆర్డీఓలకు కూడా ఈ పర్యవేక్షణ బాధ్యతలు కూడా ఇచ్చిన నేపథ్యంలో మనం చూడొచ్చు. సభా వేదికకు వెళ్లే మార్గాల్లో ఖచ్చితంగా సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు ఐడి కార్డ్స్ చూపిస్తేనే వాళ్ళకి అనుమతిస్తున్నారు. అనుమతి లేని వాహనాలన్నింటినీ కూడా ఈ పాయింట్ నుంచి అయితే లోపలికి అనుమతించట్లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే సభా వేదిక ఉంది. మనకి విజువల్స్ లో కూడా కనపడుతోంది. అసెంబ్లీ వెనుకగానే సభా వేదికను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇదే ప్రధాన మార్గంగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సెక్రటేరియట్ లో ఉన్న ఎంప్లాయీస్ కూడా ఈ మీటింగ్ హాజరవ్వాలని కూడా చెప్పిన నేపథ్యంలో ఎంప్లాయీస్ కి సంబంధించి కూడా ఐడి కార్డులను చూసి మాత్రమే వాళ్ళని అనుమతిస్తున్న నేపథ్యంలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ట్రాఫిక్ డైవర్షన్ కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో మొత్తం అటు ఎస్పీజీ ఇటు ఏపీ పోలీసుల అధీనంలో అయితే ప్రస్తుతం అమరావతిలో పునర్నిర్మాణ పనులకు సంబంధించిన మోడీ సభకు సంబంధించిన వేదిక పరిసర ప్రాంతాలన్నీ వాళ్ళ అధీనంలోకి అయితే తీసుకున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనపడతా ఉంది. శ్రావణి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.